హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే నేను పచ్చి కొబ్బరి చిప్పను ఒకరోజు మొత్తం ఎండలో ఉంచుకొని తర్వాత ఈ విధంగా తురుముకున్నాను. ఇది 1/4 కప్ తీసుకున్నాను. అలాగే షుగర్ 3/4 కప్ తీసుకున్నాను. అలాగే కొంచెం కిస్మిస్, జీడిపప్పు, 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 4 ఇలాచీ, కొద్దిగా వాటర్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. కొన్ని ప్లేసెస్లో దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. తర్వాత దీన్ని లో టు మీడియం హీట్లో ఉంచుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇది కనీసం 10 నిమిషాలు పడుతుంది. ఈ విధంగా కొంచెం టైం తీసుకొని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది స్వీట్స్. ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ రవ్వ కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో 1/4 కప్ తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి. రవ్వతో పాటు కొబ్బరిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం హీట్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ రవ్వ మంచి స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. రవ్వ మంచిగా రోస్ట్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే పెనం వేడిగా ఉంటుంది కదా, రవ్వ మరీ ఎక్కువ మాడిపోయే అవకాశం ఉంది. అందుకే పక్కన ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ని కొంచెం ఉబ్బేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద ప్యాన్లో 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. ఇందులో షుగర్ మునిగేటట్టు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ వేయొద్దు. తర్వాత దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నురగలు వస్తున్నప్పుడు చెక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న నట్స్ వేసుకోవాలి. నెయ్యితో సహా వేసుకోండి. తర్వాత ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇది వేడి మీద ఈ విధంగా పల్చగా ఉంది. ఇది చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోండి, లేకపోతే చెయ్యి కాలుతుంది. ఈ విధంగా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ రవ్వ మిక్చర్ కూడా గట్టిపడింది. ఈ లడ్డూలు చేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఇంకా గట్టిపడతాయి లడ్డూలు. వీటిలో మనం పాలు ఏం వేయలేదు కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ విధంగా సింపుల్గా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోండి లడ్డూలు. కొన్ని ప్లేసెస్లో ఇందులో పాలు కూడా వేసుకొని చేసుకుంటారు. కాకపోతే పాలు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.